చెప్తాం, మీరు పట్టుకుంటాం సార్. అందరికీ నమస్కారం. లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సర్వోత్తమ్ కన్స్ట్రక్షన్ శిరీషక్క గారికి అందరికీ నమస్కారం. నిరుపేదలకి బియ్యము, పప్పులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాము. ఈ లాక్డౌన్ కారణంగా నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంట్లో నుండి ఎవరు బయటకు రాకుండా స్వచ్ఛందంగా ఇంట్లో ఉండి ఈ లాక్డౌన్ని జయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వోత్తమ్ కన్స్ట్రక్షన్ సౌజన్యంతో వాళ్ళు ముందుకొచ్చి కేసీఆర్ పిలుపు మేరకు ఏ నిరుపేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకుండా ఉండడానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందరకు వచ్చినందుకు సర్వోత్తమ్ కన్స్ట్రక్షన్స్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ముందుకు రావడం. అదేవిధంగా ఈరోజు లక్ష్మీనగర్ కాలనీలో దాదాపు ఒక 5 క్వింటాల బియ్యము, పప్పు మరియు నిత్యావసర సరుకులు వాళ్ళ సౌజన్యంతో పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు మేయర్ గారు, మాజీ జడ్పీటీసీ అన్న పెద్దన్న సంజయ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం ఈ లక్ష్మీనగర్ అసోసియేషన్ అధ్యక్షులు మన అమర్లింగారెడ్డి గారికి, సెక్రటరీ గారికి, అదేవిధంగా ఈ కాలనీ అసోసియేషన్ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ వారి పేరు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారాలు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి 7వ డివిజన్లో మరి లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి సర్వోత్తమ కన్స్ట్రక్షన్ వారు స్వయన వాళ్ళ సొంత డబ్బులతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మరి 5 కిలోల బియ్యం కానీ, పప్పు కానీ, కూరగాయలు కానీ, మరి మిగతా సరుకులన్నింటినీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వారిని సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ లత గారికి, మరి రామచంద్రరెడ్డి గారికి, మరి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి శిరీష సర్వోత్తమ్ రెడ్డి గారిని, కాలనీ అధ్యక్షులు అమర్లింగారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి 7వ డివిజన్లో ఉన్నటువంటి అన్ని కాలనీల అధ్యక్ష కార్యదర్శులను వెల్ఫేర్ అసోసియేషన్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. వారికి సహకారం ఇస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మొన్ననే గాయత్రి నగర్లో కూడా మరి ఇలాంటి కార్యక్రమం చేసి కాలనీ వాళ్ళ సొంత నిధులతోటి మరి అక్కడ ఒక కార్యక్రమం చేశారు పేదలకు. ఈరోజు మరి లక్ష్మీనగర్లో మరి చేసిండ్రు. రేపు గాయత్రి నగర్ ఫేజ్ 1లో జహాంగీర్ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో కూడా మరి వారు స్వచ్ఛందంగా కార్యక్రమం తీసుకొని అక్కడ కూడా చేస్తామని చెప్పి ఇప్పుడే మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను 7వ డివిజన్లో ఉన్నటువంటి మరి అందరూ కూడా మరి కార్పొరేటర్ గారి సహకారంతో అన్ని కాలనీల ప్రెసిడెంట్ మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. దీని అందరు కార్పొరేటర్లు కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి మనం ఇవ్వడం కాదు, ప్రజలను చైతన్యపరచాలి. మరి మనం డబ్బులు పెట్టి మనం ఇవ్వడం కంటే ప్రజలను చైతన్యపరిచి ప్రజలను మోటివేట్ చేసి వాళ్ళతో ఇచ్చినట్టయితేనే ప్రేమభావము, ఆప్యాయత, అనురాగం పెరుగుతుంది. కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ముఖ్యంగా ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్లింగారెడ్డి గారిని, వారి సెక్రటరీ గారిని, వారి మిత్ర బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కాలనీవాసులు అంతా కూడా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. మరి ఏ కార్యక్రమాన్ని ఇచ్చి పిలవంగానే మరి ఎక్కడ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేయర్ బుచ్చిరెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ మరి రోజు వారి చేతుల మీద ఇలాంటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్పొరేటర్ కానీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మరి డివిజన్ అధ్యక్షుడు సత్యరెడ్డి గారిని, మహిళా అధ్యక్షురాలు మరి శిరీష గారు కానీ, మరి మిగతా అందరూ మిత్రబృందం అంతా కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రజలు మీరంతా కూడా మరి లాక్డౌన్కు సహకరించండి. మీరు ఇళ్ళకి వెళ్ళి బయటకు రాకండి. మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఇతర ఏ సమస్య ఉన్నా మేమంతా మీ కాలనీ ప్రెసిడెంట్ కానీ, మీ కార్పొరేటర్ కానీ, మేయర్ గారు కానీ, మేము కానీ అందరం మీకు అందుబాటులో ఉంటాం. మాకు ఒక ఫోన్ చేసినట్టయితే మీకు కావాల్సిన వస్తువులని మేము ఏర్పాటు చేస్తాం. దయచేసి మీ ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం సహకరించిన పోలీసు మిత్ర బృందులకు, అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలంగాణ.